వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మాయావటువు రూపంలో శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా బలిచక్రవర్తి వద్దకు వచ్చారు. వచ్చినటువంటి ఆ వామనమూర్తిని చక్కగా పూజించి సత్కరించాడు బలిచక్రవర్తి. నీకేం కావాలో కోరుకో అనంగానే అప్పుడు వామనమూర్తి ఆ బలిచక్రవర్తిని చక్కగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ అతని వంశంలో పూర్వీకులైనటువంటి హిరణ్యాక్ష హిరణ్యకశిపులను చక్కగా అభినందిస్తూ వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు, వాళ్ళలాగే నీవు కూడా చాలా అద్భుతమైనటువంటి గుణాలు కలిగిన వాడివి అని చెబుతూ ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపుల యొక్క ఔన్నత్యాన్ని వర్ణించినట్లుగా అలా కాసేపు బలిచక్రవర్తిని ఆనందింపజేస్తున్నారు తన మాటలతో. ఓ బలిచక్రవర్తి, నిజంగా వైరం అనేది ఎంతవరకు ఉంటుంది? దేహం ఉన్నంత వరకే ఉంటుంది. దేహం పోయిన తర్వాత వైరంతో ఇంక సంబంధం ఏముంది? ఈ విధంగా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇద్దరూ కూడా గొప్ప పరాక్రమవంతులు, మీ పూర్వీకులు. వాళ్ళని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో కష్టపడవలసి వచ్చింది అని చెప్పి, పితా ప్రహ్లాదపుత్రస్తే తద్విద్వాన్ ద్విజవత్సలః స్వమాయుర్ద్విజలింగేభ్యో దేవేభ్యో దాత్ సయాచితః. ఆ హిరణ్యకశిపుని కుమారుడేమో ప్రహ్లాదుడు, అతని గురించి ప్రసిద్ధమే. ఆ ప్రహ్లాదుని కుమారుడెవరు అంటే విరోచనుడనే పేరు కలిగిన వాడు. ఆ విరోచనుడు ఏం చేశాడు? తన ఆయుర్దాయాన్ని బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి దేవతలకు అర్పించాడు. పితా ప్రహ్లాద పుత్రస్తే తద్విద్వాన్ ద్విజవత్సలః. బ్రాహ్మణోత్తముల మీద వేద పండితుల మీద ఉండేటువంటి అభిమానాతిశయంతో తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా ఆ విరోచనుడనే పేరు కలిగిన ప్రహ్లాదపుత్రుడు స్వమాయుర్ద్విజలింగేభ్యో దేవేభ్యో అదాత్. దేవతలు బ్రాహ్మణ రూపాల్లో వచ్చి నీ ఆయుర్దాయాన్ని మాకియ్యి అని కోరంగానే వారు అడిగిన వెంటనే వాళ్ళు దేవతలే మాయా రూపంలో వచ్చారని తెలిసి కూడా దాన ప్రవృత్తి కలిగినటువంటి వాడై తన ఆయుర్దాయాన్ని కూడా దానంగా ఇచ్చేసినంతటి మహనీయుడు ఆ విరోచనుడు. మీ వంశీయుడే ఓ బలిచక్రవర్తి. భవానాచరితాన్ ధర్మాన్ ఆస్థితో గృహమేధిభిః బ్రాహ్మణైః పూర్వజైః శూరైః అన్యైశ్చోద్దామ కీర్తిభిః. వారికి తగినట్లుగానే నీవు కూడా ఆ ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడైతే ఆ విరోచనుని యొక్క పుత్రుడవు నీవు కదా. అలాంటి నీవు కూడా మీ తండ్రి గారి వలనే భవానాచరితాన్ ధర్మాన్ ఆస్థితో గృహమేధిభిః. మీ వంశంలో పూర్వీకులు ఏ విధంగానైతే గొప్ప గొప్ప ధర్మాలను ఆచరించారో, గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఆ ధర్మాలు పాటించారో, బ్రాహ్మణోత్తములు సూచించినటువంటి ధర్మ మార్గాలను అనుసరించారో, అలాగే బ్రాహ్మణుల పట్ల ఏ విధమైన వినయ విధేయతలతో ప్రవర్తించారో, గొప్ప కీర్తిని గడించారో, అదేవిధంగా వారి వలనే మీ తండ్రి గారి వలనే తాతల వలనే నీవు కూడా గొప్ప కీర్తిని సంపాదించుకున్నావు నీ దానగుణంతో. నీలాంటి వాడు ఇంకెక్కడా లేడు ఓ బలిచక్రవర్తి అని వామనమూర్తి స్తుతిస్తూ ఉన్నారు. తస్మాత్ త్వత్తో మహీమీషత్ వృణేహం వరదర్షభాత్ పదాని త్రీణి దైత్యేంద్ర సంమితాని పదా మమ. ఇప్పుడు అసలు విషయాన్ని చెబుతున్నారు. తస్మాత్ త్వత్తో మహీమీషత్, ఇంత గొప్పవాడివైనటువంటి ఓ బలిచక్రవర్తి నీ నుంచి నేను కాస్త భూమిని దానంగా కోరుతున్నాను. వృణేహం వరదర్షభాత్, నీవెటువంటి వాడివి? వరాలివ్వడంలో అనుగ్రహించడంలో శ్రేష్ఠుడవు, దాన చక్రవర్తివి నీవు. పదాని త్రీణి దైత్యేంద్ర, 3 అడుగులు. ఎవరి అడుగులతో కొలవాలి అనే చోట విలక్షణంగా స్పష్టంగా చెబుతున్నారు. సంమితాని పద మమ,
నా అడుగులతో 3 అడుగులు ప్రమాణంతో నాకు భూమిని దానంగా ఇయ్యి, 3 అడుగులతో నా అడుగులతో దానాన్ని ఇప్పించవలసిందని కోరారు. నాణ్యత్తే కామయే రాజన్ వదాన్యాత్ జగదీశ్వరాత్ నైనః ప్రాప్నోతి వై విద్వాన్ యావదర్థ పరిగ్రహ. ఇంతకు మించి నేను కోరేది ఏమీ లేదు. నా పాద ప్రమాణంతో 3 అడుగులు నేను దానంగా కోరుతున్నాను. నీకన్నా గొప్ప దానగుణం కలిగిన వారు లేరు. నీవు జగత్తునకే ఈశ్వరుడవు. అటువంటి దాతవైన నీ నుంచి నే కోరేది ఈ మాత్రమే. కావలసింది మాత్రమే కోరి ఉన్నదాంతో తృప్తి పడేటువంటి వాళ్ళు, అవసరాన్ని మించి కోరుకోనటువంటి వాళ్ళు సుఖపడతారు, పాపాన్ని పొందరు. నైనహ ప్రాప్నోతి వై విద్వాన్. పండితుడంటే ఎవరు అంటే ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే సముపార్జించుకునేటువంటి వారు, దానంగా స్వీకరించేవారు పండితులు అనబడతారు. వాళ్లకు ఏ పాపము అంటదు. అందువల్ల నాకు 3 అడుగులు చాలు అని కోరుతూ ఉన్నారు ఆ వామనమూర్తి బలిచక్రవర్తిని. బలిరువాచ. వెంటనే బలిచక్రవర్తి నవ్వుతూ ఇలా అంటున్నారు వామనమూర్తితో, అహో బ్రాహ్మణ దాయాద వాచస్తే వృద్ధ సమ్మతాః త్వం బాలో బాలిశమతిః స్వార్థం ప్రత్యవుధో యథా. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు ఎంత అమాయకుడవయ్యా. నీ మాటలు పెద్దలు చెప్పినట్లుగా చాలా సమంజసంగా ఉన్నాయి. చాలా యోగ్యమైన మాటలు చెప్పావు. నువ్వు చెప్పిన మాటలతో నేను ప్రసన్నుణ్ణైపోయాను. కానీ నీవు అజ్ఞానంతో కూడి ఇలా మాట్లాడుతున్నావు. దాత ఎదురుగా వచ్చి ఏం కావాలో కోరుకో అని అడిగితే, అందులోనూ నాలాంటి చక్రవర్తి కోరితే చాలా సంపదలు కోరుకోవాలి, కానీ నా పాదాల ప్రమాణం ఉండే 3 అడుగులు నాకు చాలు అని ఎవరైనా కోరతారా? ఇలా నువ్వు కోరావంటే నీవు అంత జ్ఞాన సంపన్నుడవు కాదు. బాలిశ, పిల్లవాడివి కదా, అందువల్ల సరిగ్గా ఆలోచించలేకపోయావు. స్వార్థం ప్రతి అబుధో యథ. నీ ప్రయోజనాన్ని నీవే తెలుసుకోలేనంత అమాయకుడవై ఉన్నావు ఓ వామన, ఓ బ్రాహ్మణోత్తమ అని చెబుతూ బలిచక్రవర్తి నవ్వుతూ, మాంవచోభి సమారాధ్య లోకానామేకమీశ్వరం. అది అహంకారం, ఇదిగో బయటపడింది. మాంవచోభి సమారాధ్య లోకానామేకమీశ్వరం. లోకాలన్నిటికీ ఒకే ఒక ప్రభువునైనటువంటి నన్ను వచోభి సమారాధ్య, మాటలతో ప్రసన్నుణ్ణి చేసుకుని నువ్వు కోరేది ఇదే. పదత్రయం వృణీతేయ అబుద్ధిమాన్ ద్విపదాసుషం. 3 అడుగులు దానంగా కోరుతున్నావే, నీవు బుద్ధిమంతుడవా? నేను ఎలాంటి వాణ్ణి? ద్వీపాలనైనా దానం చేయగలను, ఎన్ని ఖండాలనైనా ఇవ్వగలను. అలాంటి నన్ను 3 అడుగులు దానం అడగడం అనేది చాలా అమాయకత్వం కదా అంటున్నారు బలిచక్రవర్తి. వసుధాఖండము వేడితో గజములన్ వాంఛించితో. ఏనుగులు అడగచ్చుగా, ఏనుగుల బలం. అలాగే ఈ భూమండలాన్ని అడిగినా ఇస్తా, నా దగ్గర అంత శక్తి ఉన్నది. వాజులన్ వ్యసనూహించితో. గుర్రాలు కావాలా? కోరుకో. కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో. బ్రహ్మచర్యాశ్రమం పూర్తయిపోయిన తర్వాత వివాహాన్ని స్వీకరించాలి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి తగినటువంటి కన్యారత్నాల్ని చూడమంటావా? పసిబాలుడవు నేరవీవడుగా. నీకు తెలియట్లేదు, ఏం కోరుకోవాలో అర్థం కావట్లేదు, నువ్వు పిల్లవాడివి. నీ భాగ్యంబు లీపాటిగా కసురేంద్రుండు పదత్రయం బడుగా ఈ అల్పంబుని నేర్చునే. ఇంతటి బలిచక్రవర్తి ఏం కావాలని కోరితే, అడిగితే నాకు 3 అడుగులు చాలు దానంగా అంటావు, కానీ ఇంకే సంపదలు కోరుకోవట్లేదు. నా అంతటి వాడు ఇస్తానంటే ఇదా నువ్వు కోరుకునే స్వల్పమైన కోరిక? ఎంత అమాయకుడవు అని ఆ వామనమూర్తిని చూచి నవ్వుతున్నాడు బలిచక్రవర్తి. నపుమాన్మాముపవ్రజ్య భూయో యాచితుమర్హతి తస్మాద్వృత్తికరీం భూమిం వటోకామం ప్రతీచ్ఛమే. నా దగ్గరికి ఎవరైనా వచ్చి దానం అడిగితే వాళ్లకు జీవితంలో మళ్ళీ తిరుగుండకూడదు. నన్ను దానం అడిగిన వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకోసారి దానం అడిగేటువంటి అవసరం రాకూడదు. భూయో యాచితుమర్హతి. మరోసారి యాచన చేయటానికి వాళ్ళకి అవసరమే రాదు. అంత చక్కగా జీవితం అంతా సరిపడినంత ద్రవ్యాన్ని, సంపదను నేను దానంగా ఇచ్చేస్తాను. కాబట్టి బ్రతుకు తెరువుకి సరిపడే విధంగా నువ్వు దానాన్ని కోరుకోవాలి. వటో కామం ప్రతీచ్ఛమే.
ఓ బ్రహ్మచారి, అటువంటి వరాన్ని కోరుకో. ఎందుకు అమాయకత్వంతో నాలాంటి చక్రవర్తి అడిగినప్పటికీ 3 అడుగులే కోరుతున్నావు? ఇది అమాయకత్వం, తెలుసుకో అంటున్నాడు బలి చక్రవర్తి. శ్రీ భగవాను వాచ. అప్పుడు పరమాత్ముడు తత్వాన్ని ఉపదేశిస్తున్నాడు బలి చక్రవర్తికి, అలాగే అందరికీ. యావంతో విషయా ప్రేష్ఠా త్రిలోక్యామజితేంద్రియం నశక్నువంతి తే సర్వే ప్రతిపూరయితుం నృప. అసలు ఈ లోకంలో తృప్తి అనేది ఉందా ఓ చక్రవర్తి? యావంతో విషయా ప్రేష్ఠా, ప్రియమైనటువంటి విషయాలు ఈ విశ్వంలో చాలా ఉన్నాయి, అనేకాలు ఉన్నాయి. ఇంద్రియములను జయించలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఎన్ని విషయ సుఖాలు అందినా కూడా తృప్తి అనేది ఉండదు ముల్లోకాల్లో. ఇక చాలు అని అనుకోరు, ఎందుకంటే వాళ్ళు ఇంద్రియాన్ని జయించలేదు కాబట్టి. నశక్నువంతి తే సర్వే ప్రతిపూరయితుం నృప. అటువంటి వాళ్లను, ఇంద్రియ నిగ్రహం లేనిటువంటి వాళ్ళకి ఎన్ని రకాలైన కోరికలు తీర్చినప్పటికీ ఇంకా మిగిలే ఉంటాయి. ఒక పెద్ద కాగితం మీద ఇది కావాలి అది కావాలని అన్నీ రాసుకుని అవన్నీ వరుస పెట్టి తీర్చుకున్నా మళ్ళీ ఇంకో కాగితం మీద కొత్త కోరికలు రాయాలనిపిస్తుంది తప్ప ఇన్ని తీరేయి కదా ఇక చాలు అని అనిపించదు. ఎవరికి అంటే ఇంద్రియాల పట్ల నిగ్రహం లేనటువంటి వారికి. నిజంగా మనకి ఏది కావాలో అంతవరకే తృప్తి పడాలి ఓ బలిచక్రవర్తి. త్రిభిక్రమైరసంతుష్టో ద్వీపేనాపి నపూర్యతే. 3 అడుగులతో తృప్తి పడనివాడు ఒక ద్వీపాన్ని మాత్రం ఇస్తే తృప్తి పడతాడా? నవవర్ష సమేతేన. 9 ప్రదేశాలతో 9 దేశాలతో కూడి ఉన్నటువంటి ఒక ద్వీపాన్ని ఇచ్చినా కూడా తృప్తి పడలేడు. 3 అడుగులతో తృప్తి పడలేని వాడు ఒక ద్వీపాన్ని ఇస్తే తృప్తి పడతాడా? ఆ మిగిలినటువంటి ద్వీపాలు కూడా కావాలంటాడు. సప్తద్వీప వరేచ్ఛయ, అన్నీ నాకే కావాలంటాడు. నాకు వచ్చింది చాలు, తృప్తి, నా జీవితం హాయిగా గడిచిపోతోంది, ఎంతకన్నా నాకేం కావాలనేటువంటి తృప్తి కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎన్ని కోరికలు తీరినా ఇంకా ఇంకా కొత్త కోరికలు వస్తూనే ఉంటాయి. ఎంత సంపాదించినా ఈ సంపాదన సరిపోదు, పైన ఇంకా మనకు కావాల్సిందే అనేటువంటి ఆలోచన వస్తుంది తప్ప ఇది నా జీవితానికి చాలా అనిపిస్తుందా? నేను అలాంటి వాడిని కాదు ఓ బలిచక్రవర్తి, నాకు 3 అడుగులే చాలు. సప్తద్వీపాధిపతయో నృపావైన్య గయాదయః అర్ధైః కామైః గతానాంతం తృష్ణాయ ఇతి నశ్రుతం. ఈ సప్తద్వీపములతో కూడిన సమస్తమైన ప్రదేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు ఎంతోమంది ఉన్నారు. పృథు చక్రవర్తి, గయుడు ఇత్యాదులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎన్నో అనుభవించారు, ఎన్నో చేశారు, అర్ధకామాదులను చక్కగా అనుభవించారు. కానీ కోరికలు మాత్రం తీరలేదు, ఇక చాలు అనేటువంటి భావన కలగలేదు. ఎంతమంది చక్రవర్తులు ఎన్ని వైభవాలు అనుభవించినప్పటికీ వారి హృదయాల్లో ఇక చాలనేటువంటి తృప్తి కలగలేదు. 3 అడుగులతోనే తృప్తి పడలేని వాళ్ళు ఎంత సంపద ఉంటే మాత్రం తృప్తి పడతారు చెప్పు బలిచక్రవర్తి? యదృచ్ఛయోపపన్నేన సంతుష్టో వర్తతే సుఖం. దొరికిన దాంతో సంతృప్తి పడేటువంటి వాడు జీవితాంతం హాయిగా ఉంటాడు. నా సంతుష్ట త్రిభిర్లోకై అజితాత్మ ఉపసాదితై. తనని తాను నియంత్రించుకోలేనివాడు, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు ముల్లోకాలు రాసిచ్చినా కూడా ఇంకా నాకేదో కావాలనుకుంటాడు తప్ప తృప్తి పడడు. ఈ లోకాలను మించి ఇంకేవో ఉన్నాయిగా, అవి కూడా నాకే వస్తే బాగుండు. ఆ ఇంద్ర పదవి, చంద్ర పదవి, బ్రహ్మ పదవి, అలాగే వైకుంఠ పదవి, ఇవన్నీ నాకే కావాలి, నాకన్నా గొప్పవాడు ఎవడూ ఉండకూడదని ఇంకా అనంతమైనటువంటి కోరికల్ని పేర్చుకుంటూ వెడతాడు తప్ప అమ్మయ్య నా జీవితానికి ఇది వచ్చింది చాలు అని తృప్తి పడేవాడు ఎవడూ ఉండడు. ఇంద్రియ నిగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే అది సాధించగలరు. నేను అలాంటి వాడిని తప్ప ఉన్నదాంతో తృప్తి పడేవాడినే కానీ పేరాశ కలిగినటువంటి వాడిని కాదు ఓ బలిచక్రవర్తి. పుంసోయం సంస్కృతేర్హేతు అసంతోషోర్ధకామయో యదృచ్ఛయోపపన్నేన సంతోషో ముక్తయే స్మృతి. మానవునికి ఈ సంసార బంధాల కారణం ఏమిటి అంటే కోర్కెలే. కోర్కెలు అధికమైపోవటం వల్ల, అర్ధకామాదుల పట్ల లగ్నమై తిరుగుతూ ఉండడం వల్ల సంతోషం అనేది ఉండదు. సంతోషం లేకపోతే సంసారం నుంచి విముక్తి ఎప్పుడు వస్తుంది? యదృచ్ఛయోపపన్నేన, అనుకోకుండా దక్కినటువంటి దాంతో తృప్తిపడి ఇది చాలనుకుని ఎవరైతే భావిస్తారో, సంతోషంగా ఉంటారో
వారి సంతోషమే ముక్తికి హేతు అవుతుంది. మోక్షాన్ని పొందాలి అంటే కావలసింది ఏమిటంటే తృప్తే తప్ప ఇంకా అనుభవించాలి అనేటువంటి ఆ ఇంద్రియ నిగ్రహం లేనటువంటి కోరికలు అనేవి ముక్తిని ఇవ్వజాలవు. ఓ బలిచక్రవర్తి తెలుసుకో. యదృచ్ఛాలాభ తుష్టస్య తేజో విప్రస్య వర్ధతే తత్ప్రశామ్యతి అసంతోషాత్ అంభసేవా సుసుక్షణి. దొరికిన దానితో తృప్తిపడి ఆనందించేటువంటి విప్రుని యొక్క తేజస్సు వృద్ధి చెందుతుంది. ఎందువల్లంటే ఆశ లేదు, ఆదుర్ద లేదు. ఉన్నదాంతో తృప్తిపడి జీవితం గడిపేటువంటి వారికి తేజస్సు హాయిగా చక్కగా ఉంటుంది, తేజోవంతంగా కనిపిస్తారు వాళ్ళు. ఆ తేజస్సు ఎప్పుడు నష్టమైపోతుందంటే ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అని ఆలోచిస్తే గనక తేజస్సు క్షీణిస్తుంది. తత్ప్రశామ్యతి అసంతోషాత్. ఆ తేజస్సు ఎప్పుడు క్షీణించిపోతుంది అంటే అసంతోషాత్, సంతోషం లేకపోవటం వల్ల. ఎన్ని సంపదలున్నా ఇంకా ఎక్కడో ఏదో చూచి అది నాకు లేదు అనేటువంటి తపనతో తిరిగేటువంటి వాడి ముఖంలో ఆనందం ఎక్కడుంటుంది? దుఃఖం తప్ప. విచారగ్రస్తులై ఉంటారు, నిత్య నీరసభావంతో దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. ఎందువల్లంటే ఎన్నిచ్చినా ఇంకా దక్కంది ఏదో కనిపిస్తూనే ఉంటుంది. ఆ దక్కంది చూస్తే అది కూడా దక్కితే బాగుండు అనుకుంటారు. అందువల్ల అలా ఆలోచించి సంతుష్టిని పొందలేనటువంటి వాళ్ళ తేజస్సు దినదినానికి క్షయమైపోతుంది. వచ్చిన దాంతో తృప్తిపడేటువంటి విప్రుల యొక్క తేజస్సు వృద్ధిలో ఉంటుంది. ఎలాగా అంటే నీరు నిప్పు మీద పోస్తే నిప్పు ఆరిపోదా? అలాగే ఈ తేజస్సు కూడా క్షీణించిపోతుంది ఇంకా కావాలనేటువంటి అత్యాశ ఉంటే గనక. తస్మాత్రీణి పదాన్యేవ వృణే త్వద్వరదర్షభాత్ ఏతావతైవ సిద్ధోహం విత్తం యావత్ ప్రయోజనం. అందువల్ల నేను 3 అడుగులు మాత్రమే అడుగుతున్నా, అది నా పాద ప్రమాణంతో. ఎవరైనా అంటే వామనమూర్తి చిన్ని పాదాలు, ఈ పాదాలతో 3 అడుగుల మేర ఎంతవరకు ఉందో అంతవరకే నేను కోరుతూ ఉన్నాను తప్ప వరమివ్వగలిగినటువంటి దాతవని నిన్ను అడుగుతున్నాను. ఇంతటితోనే నేను సిద్ధోహం, తృప్తి పడేవాడిని అవుతాను. ఇదే నా సారాంశం. విత్తం యావత్ ప్రయోజనం. అవసరం మేరకు ధనాన్ని కానీ ద్రవ్యాన్ని కానీ సముపార్జించుకున్నటువంటి వాళ్ళు తుష్టులవుతారు. నేను అటువంటి వాణ్ణి. శ్రీ శుక ఉవాచ ఇత్యుక్త సహసన్ ఆహ వాంఛిత ప్రతిగృహ్యతాం వామనాయ మహీందాతుం జగ్రాహ జలభాజనం. ఈ మాటలు బలిచక్రవర్తి హృదయం మీద బాగా పనిచేసాయి. సరే, ఈయన కోరింది మనం ఇవ్వాలి అంతే కదా అని చెప్పి అలాగే అని నవ్వుతూ, నువ్వేదైతే కోరావో, నీ చేత ఏదైతే కోరబడుతోందో అది స్వీకరించు అని వామనాయ మహీందాతుం, ఆ వామనమూర్తి కోరినటువంటి 3 అడుగులు దానం చేయటానికి ఆ నీటి కలశాన్ని చేతిలోకి తీసుకున్నాడు. విష్ణవేక్ష్మాం ప్రదాస్యంతం ఉశనా అసురేశ్వరం జానన్ చికీర్షితం విష్ణోః శిష్యం ప్రాహ విదాంబరః. శ్రీ మహావిష్ణువే వామనమూర్తి రూపంలో వచ్చాడని భృగువంశీయుడైన శుక్రాచార్యుల వారికి తెలిసిపోయింది. అతడికి 3 అడుగులు దానం చేస్తే లోకాలన్నింటినీ వ్యాపించేస్తాడు. అమాయకుడైన బలిచక్రవర్తి భూమిని దానం చేస్తున్నాడని ఇవ్వబోతూ ఉన్నటువంటి బలిచక్రవర్తిని చూచి ఉశనాహ శుక్రాచార్యుల వారు శిష్యం ప్రాహ విదాంబరః, శిష్యవాత్సల్యంతో బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి ఇలా అంటున్నారు. శ్రీ మహావిష్ణువుకి కావలసినటువంటి దానం చేయటానికి నువ్వు సిద్ధమవుతున్నావు. వచ్చినటువంటి వాడు వామనమూర్తి బ్రాహ్మణుడు కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే. శ్రీ శుక్ర ఉవాచ ఏష వైరోచనే సాక్షాత్ భగవాన్ విష్ణురవ్యయః కశ్యపాత్ అదితేర్జాతః దేవానాం కార్యసాధకః. ఓ వైరోచనే, ఓ బలిచక్రవర్తి, వచ్చినవాడెవరో తెలుసా? సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువే. అవ్యయ, నాశరహితుడు. కశ్యప ప్రజాపతి వల్ల అదితికి జన్మించినటువంటి సంతానం. దేవానాం కార్యసాధక, దేవతల కార్యం కోసం ఈ రకంగా వామనమూర్తిగా అదితి కశ్యపులకు జన్మించి ఇక్కడికి వచ్చాడు ఇతడు. మాయావటువు, నీవు విశ్వసించి 3 అడుగులు దానం చేస్తే నీకే చోటు లేకుండా చేసేస్తాడు, జాగ్రత్త అని చెబుతున్నాడు. ప్రతిశ్రుతం త్వయైతస్మై యదనర్థమజానత నసాధుమన్యే దైత్యానాం మహాన్ ఉపగతో అనయః. నీవు అతనికి ప్రతిజ్ఞ చేశావు, అతను అడిగింది ఇస్తానని.
విషయం తెలుసుకోకుండా యదనర్థమజానత, రాబోయేటువంటి అనర్థాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఇది నీ ఒక్కడికే కాదు, దైత్యానాం మహాన్ ఉపగతః అనయః, రాక్షస కులానికే గొప్ప చేటు తెచ్చేది, వాళ్ళందరి జీవితాన్ని నశింపజేసేటువంటిది. అన్యాయం జరుగుతోంది రాక్షసులకు, ఇది మంచిదని నేను అనుకోవట్లేదు. ఎందువల్ల నువ్వు ఈ విధంగా ప్రతిజ్ఞ చేశావు? ఏషతే స్థానమైశ్వర్యం శ్రియం తేజో యశశ్రుతం దాస్యత్యాచ్ఛిద్య శక్రాయమాయా మాణవకో హరి. ఈ వటువు ఆ విష్ణువే నీ దగ్గరున్నటువంటి నీ స్థానాన్ని, నీ పదవిని, ఐశ్వర్యాన్ని, ఆ సంపదలను, తేజస్సుని, కీర్తిని, నీ చరిత్రని అంతటినీ ఒక్కసారిగా లాగేసి దాస్యతి శక్రాయ, ఆ దేవేంద్రునికి ఇచ్చేస్తాడు. మాయా మాణవకో హరి, నీ దగ్గర నుంచి ఆచ్ఛిద్య లాగి శ్రీ మహావిష్ణువు ఈ సంపదలను అన్నింటినీ కూడా ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. ఇతడు శ్రీ మహావిష్ణువు తప్ప సామాన్యుడు కాదు, తెలుసుకో ఓ బలిచక్రవర్తి అని ఆ గురువైన శుక్రాచార్యుల వారు చెబుతున్నారు బలిచక్రవర్తితో. త్రిభిక్రమైః ఇమాన్ లోకాన్ విశ్వకాయః క్రమిష్యతి సర్వస్వం విష్ణవే దత్వా మూఢవర్తిష్యసే కథం. 3 అడుగులతో లోకాలన్నింటినీ ఆక్రమించేస్తాడు. ఎందువల్లంటే జగత్తే దేహముగా కలిగినటువంటి వాడు. సర్వస్వం విష్ణవే దత్వ, నీ సర్వస్వాన్ని శ్రీ మహావిష్ణువునకు ఇచ్చి మూఢవర్తిష్యసే కథం, ఓ మూఢుడా, ఓ అజ్ఞాని, నిజమైన అజ్ఞానివి నీవే, నువ్వెక్కడుంటావయ్యా అన్నీ ఇచ్చేస్తే. ఒక్క పదంబున భూమియునొక్కట త్రిదివంబు త్రొక్కి ఉన్నతమూర్తిన్ దిక్కులు గగనము తానై వెక్కసమయ్యున్న నెందు వెడలెదు చెప్పుమా. ఒక అడుగుతో భూమిని, ఒక అడుగుతో స్వర్గాన్ని, తన స్వరూపంతో దిక్కులన్నింటినీ, ఆకాశాన్ని అంతా కూడా వ్యాపించేస్తాడు. ఇంకా 3వ అడుగుకి కూడా చోటు లేదు, నువ్వెక్కడికి వెళ్తావో చెప్పు అన్నాడు. క్రమతో గాం పదైకేన ద్వితీయేన దివం విభోః కంచకాయేన మహతా తార్తీయస్య కుతో గతి. క్రమతో గాం పదైకేన, ఒక అడుగుతో భూమిని, ద్వితీయేన దివం విభోః, 2వ అడుగుతో స్వర్గం దాకా ఉన్న ప్రదేశాన్ని, కంచకాయేన మహత, తన దేహంతో సమస్తమైన ఆకాశమును, ఈ భూమండలం, విశ్వమంతటినీ వ్యాపించేస్తాడు. తార్తీయస్య కుతో గతి. 3వ అడుగు దానం, 3 అడుగులు దానం చేశావు కదా, 3వ అడుగు ఉంచటానికి చోటు ఎక్కడుంది? నీకే చోటు ఉండదు. నిష్ఠాంతే నరకే మన్యే అప్రదాతు ప్రతిశ్రుతస్య యోనీశః ప్రతిపాదయుతుం భవాన్. ఇంకా నువ్వు ఉండాల్సిన చోటు నరకమే. ఎందువల్లంటే ఇస్తాను 3 అడుగులు నీ పాద ప్రమాణాన్ని అనుసరించి అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో అది నువ్వు ఎలాగూ చెయ్యలేవు. 2 అడుగులతోనూ దేహ ప్రమాణంతోనే అంతా వ్యాపించినటువంటి పరమాత్మకు 3వ అడుగుని ఇవ్వటానికి నీకు ఎక్కడ ఏముంటుంది? నీకే చోటు ఉండదు కదా. ఇచ్చిన మాట తప్పినందువల్ల నీకు నరకమే ప్రాప్తిస్తుంది. ప్రతిజ్ఞ చేసి వచ్చినటువంటి దానాన్ని యాచించిన యాచకునకు సరైన విధంగా దానం చేయలేని దాత ఎక్కడికి వెడతాడంటే నరకానికే వెడతాడు. నువ్వు ప్రతిజ్ఞ చేసిన విధంగా చేయటానికి ప్రతిపాదయుతం అనీశః, నీవు సమర్థుడవు కాదు, నువ్వు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోలేవు. న తద్దానం ప్రశంసంతి ఏన వృత్తిర్విపద్యతే దానం యజ్ఞస్తపః కర్మ లోకే వృత్తిమతో యతః. తనదైనదంతా కూడా దానం చేసి ఏమీ లేకుండా మిగిలేటువంటి దాత సరైన దాత కాదు, అది సరైన దానము కాదు. న తద్దానం ప్రశంసంతి, అటువంటి దానాన్ని మహాత్ములెవరు స్తుతించరు. ఏన వృత్తిర్ విపద్యతే, నీ జీవనానికే భంగం కలుగుతూ ఉంటే నువ్వు ఇంకొకళ్ళకి దానం ఎలా చేస్తావు? నీ సర్వస్వాన్ని పోగొట్టుకునేటువంటి దానం అనేది ఉత్తమ దానం కాదు అని శుక్రుడు నీతిని చెబుతున్నారు. దానం యజ్ఞస్తపః కర్మ లోకే వృత్తిమతో యతః. ఎవరికైతే జీవన భృతి ఉన్నదో, జీవించటానికి తగినటువంటి స్థానం ఉన్నదో అటువంటి వాళ్లే, వృత్తి కలిగినటువంటి వాళ్లే, వృత్తిలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్లే దానం కానీ, యజ్ఞం కానీ, తపస్సు కానీ, కర్మ కానీ ఇలాంటివన్నీ ఈ పనులు చేయటానికి యోగ్యులై ఉంటారు. ఏమీ లేకుండా ఉన్నదంతా ఎదుటి వాళ్ళకే ఇచ్చేస్తే నీ జీవితమే నాశనం అయిపోతుంది. నీ జీవితాన్ని నిలబెట్టలేనటువంటి దానం అనేది ఉత్తమ దానం కాదు.
దాత ఒక చక్కని ఆలోచనతో దానం చెయ్యాలి. ధర్మాయ యశసేర్థాయ కామాయ స్వజనాయ చ పంచధా విభజన్ విత్తం ఇహాముత్ర చ మోదతే. బ్రతుకు తెరువుని చూచుకునే దానం చెయ్యాలి దాత. తనకొచ్చేటువంటి ఆదాయాన్ని 5 భాగాలు చేసుకోవాలి. ఒకటి ధర్మాచరణ కోసం, రెండవది కీర్తి కోసం, మరొకటి తన దగ్గరున్న ధనాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవటం కోసం, ఇంకొంత తన కోర్కెల్ని తీర్చుకోవటం కోసం, మరికొంత ద్రవ్యాన్ని తన స్వజనులైనటువంటి తన రక్షణలో ఉన్న వారి కోసం. ఇలా తనకొచ్చేటువంటి ఆదాయాన్ని 5 భాగాలు చేసుకుని ధర్మానికి, కీర్తికి, ఆ ఉన్నధనాన్ని పెంచుకోవటానికి, కోర్కెలు తీర్చుకోవటానికి, స్వజనుల్ని రక్షించుకోవటానికని 5 విధాలుగా విభాగం చేసుకుని విత్తం ఇహాముత్రచ మోదతే. ఇలా విభాగం చేసుకుని ఎవరైతే దానం చేస్తారో తన దగ్గరున్నది నశించకుండా వాళ్ళు మంచిని పొందుతారు, ఈ లోకంలోనూ పై లోకంలోనూ. అంతే తప్ప ఉన్నదంతా ఊడ్చి నువ్వు దానం చేస్తే నువ్వు ఉండడానికి చోటే ఉండదు. ఇదెక్కడి దానమయ్యా అంటున్నాడు శుక్రాచార్యుల వారు. ఏ విధంగానైనా బలిచక్రవర్తి వామనునకు ఆ దానం చెయ్యకుండా ఉండే విధంగా ఆ శుక్రాచార్యుల వారు నీతిని బోధిస్తున్నారు బలిచక్రవర్తికి. మరి బలిచక్రవర్తి ఏం చేశాడన్న విషయాన్ని మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh